మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇప్పటికీ నాకు నమ్మబుద్దవడం లేదు. ఏముందమ్మమ్మా, అమ్మ రాధని బయటకు తీసుకెళ్ళాలి అనుకుంటుంది కదా. ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్లాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది. పొరపాటున అక్కడికి గాని తీసుకెళ్ళిందేమో. ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది. ఎక్కడికి వెళ్ళుంటారు? జయ ఫోన్ వదిలేసి వెళ్ళిందా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నన్నైనా మర్చిపోతుందేమో గాని తన ఫోన్ని మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టదు. తన చేతిలో పట్టుకొని తిరుగుతూనే ఉంటుంది. అలాంటిది ఫోన్ ఇంట్లో వదిలేసి వెళ్ళడం ఏంటి? అదే కదా బావా, నేను కూడా భయపడుతుంది. అసలే బయట పరిస్థితి బాలేదు. ఎట్నుంచి ఏ ప్రమాదం వస్తుందో అని నేను భయపడుతూ ఉంటే ఇక్కడ రాధ కనిపించట్లేదు, అటు అక్క కూడా కనిపించట్లేదు. వాళ్ళిద్దరూ బయటికి వెళ్లారు అనుకుంటే ఎక్కడికి వెళ్లారో తెలీదు. ఆ చెట్టు దగ్గరికి వెళ్లారా, ఇంకెక్కడికైనా వెళ్లారా? మనం ఒక దగ్గర వెతికితే ఇంకో దగ్గర ప్రమాదం వస్తుందేమోని నాకు చాలా భయంగా ఉందమ్మా. గడప దాటి అడుగు బయట పెట్టొద్దని ఎంతగానో చెప్పాం. అసలు ఈ జయప్రదకి ఏమొచ్చింది? చూపించినంతకాలం రాధ మీద కోపం చూపిస్తూనే ఉంది. అప్పుడు తనని మానసికంగా హింసించింది. ఇప్పుడు తన మీద ప్రేమ వచ్చింది. అప్పటి నుండి గుడికి తీసుకువెళ్ళాలి, బయటికి తీసుకువెళ్ళాలి అని ఏదో రకంగా ప్రయత్నం చేస్తూనే ఉంది. ప్రమాదం అంచనా వేయకుండా ఇలాంటి సమయంలో రిస్క్ చేయడం కరెక్ట్ కాదు కదా. మీరు భయపడకండి అత్తయ్య. మన మనుషుల్ని అన్ని వైపులకు పంపించాను. వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. ఎక్కడైనా కనిపిస్తే వెంటనే మనకు ఫోన్ చేస్తారు. పోలీసులకు ఈ విషయం చెప్దామా? లేదు బావా, మన ఊరికి పోలీసులు అడుగు పెట్టాలి అంటే వాళ్ళు చాలా దూరం నుంచి రావాలి. కానీ ఇప్పుడు ఎలాగైనా సరే రాధా అక్క ఎక్కడున్నా సరే మనం కనిపెట్టాలి. ఒకవేళ వీళ్లే బయటికి వెళ్లారా, లేక రుద్రప్ప తెలివిగా ఇద్దరిని ఎత్తుకుపోయాడా అని నాకు అనుమానంగా ఉంది. అదేంటి బాబుగారు అలా అంటారు? మీ అనుమతి లేకుండా బయట నుంచి ఈగ కూడా ఇంట్లోకి రావట్లేదు కదా. అలాంటిది ఇంట్లో ఉన్న మనుషుల్ని ఆ రుద్రప్ప ఎలా ఎత్తుకెళ్తాడు? జ్యోతి చెప్పేది నిజమే కదా. బయట నుంచి ఎవరు వచ్చిన దాఖలాలు కూడా లేవు. అలాంటిది వీళ్ళని తీసుకెళ్లే ఛాన్స్ కూడా లేదు కదా. బయట నుంచి ఎవరు రాలేదు అంటే పొరపాటున వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడైనా కాపు కాసి ఎవరైనా ఎత్తుకెళ్ళుండొచ్చు కదా. అదే జరిగితే ఎంత ప్రమాదం. ఊరంతా మనం వెతుకుతున్నాం. పొలిమేరల్లో కూడా అన్ని చోట్ల వెతికాం. అంటే రుద్రప్పకి తెలిసిన ప్రదేశాలన్నీ మనకి తెలుసు అన్న అనుమానం ఉంటుంది కదా. అంటే ఇంకెక్కడికైనా తీసుకెళ్ళాడా? ఇంత తక్కువ సమయంలో ఎలా తెలుసుకోవాలి? ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇదేంటి, ఫోన్ సిమ్ ఎలా పడింది? అమ్మ గదిలో ఇంకో సిమ్ ఉండడం ఏంటి? తన ఫోన్లో సిమ్ ఉంది కాబట్టే కదా ఫోన్ రింగ్ అవుతుంది. మరి ఈ సిమ్ ఏంటి? గిరి, ఆ జయప్రద ఈ పాటికి బయలుదేరే ఉంటుంది. మనం వెళ్ళవలసిన ప్లేస్కి తను వచ్చేసే ఉంటుంది. ఈ పాటికి ఫోన్లో సిమ్ వేసుకునే ఉంటుంది. ఫోన్ చేయరా. ఫోను మాట్లాడింది అంటే మనం వెళ్ళిపోవచ్చు. ఇదిగో తీరా అక్కడ ఏమైనా తేడా వచ్చిందంటే మనం దొరికిపోతాం. రే చెయ్యి, ఫోన్ చెయ్యి. అలాగేనండి, చేస్తాను. ఫోన్ రింగ్ అవుతుందండి. ఇదేంటి, రుద్రప్ప అని వచ్చింది. అంటే ఈ సిమ్ అమ్మ వాడుతుందా? రుద్రప్పకి నెంబర్ తెలుసా? అంటే మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయినట్టే. ఇదిగోండి.
జయప్రద, రాధను తీసుకొని మనం అనుకున్న ప్లేస్కి వచ్చేసావు కదా. ఇదిగో, ఇంట్లో ఎవరికీ అనుమానం రాలేదు కదా. ఇదిగో, మరి ముఖ్యంగా మీ తమ్ముడు పసిగట్టేస్తాడు. ఇదిగో, మీ తమ్ముడు కళ్ళు కప్పితే చాలు, ఇక్కడ రాధ కాటికి వెళ్ళిపోయినట్టే. ఇదిగో, నేను దగ్గరలోనే ఉన్నాను, ఒక 2 నిమిషాలు అక్కడ ఉంటాను. ఇదిగో, 3వ నిమిషమే రాధ పని ముగించేద్దాం. ఇంతవరకు నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇంతసేపు ఫోన్ రింగ్ అవ్వకపోతే పరిస్థితి మారిందేమో అని భయపడుతున్నాను. అమ్మయ్యా, ఇప్పుడు ఫోన్ అయింది కాబట్టి నాకు ధైర్యం వచ్చేసింది. వచ్చేస్తున్నాను. ఒరే గిరి, అయ్యగారు, నేనేమీ చేయలేను, చేతకాని వాణ్ణి అని నా ఉప్పు తింటూ నన్నే కామెంట్ చేశావు కదరా. ఇప్పుడు చూడరా ఈ రుద్రప్ప విశ్వరూపం ఎలా ఉంటుందో. రాధతో మొదలైన నరమేధం ఆ కుటుంబం మొత్తాన్ని రక్తపు ముడుగులో చేర్చే వరకు ఈ కత్తికి విశ్రాంతి ఉండదురా. రాయ్, మన కుర్రాళ్ళకి ఫోన్ చేసి మన తోటలోకి వచ్చామని చెప్పు. ఫోన్ చేయి. అలాగేనయ్యా. చెప్తా వాళ్ళ పని. ఎంత పని చేసావమ్మా, రుద్రప్పతో నువ్వు చేతులు కలిపావా? మావయ్య, అయ్యా పంతులు గారు, అన్నీ వచ్చేసినట్టేనా? వచ్చాయమ్మా. పెళ్లి కూతురేది రెడీ అయిందా? తను రెడీ అవుతుందండి. రెడీ అయ్యాక చెప్తాను. రెడీ అవడానికి అదేమి ఆఫీస్కి వెళ్ళడం లేదు, ఇష్టం వచ్చిన టైంకి రావడానికి. పెళ్లి చేసుకోబోతుంది. పెళ్లి కూతుర్ని మీరు ముస్తాబు చెయ్యాలి. బట్టలంటే అది మార్చుకుంటుంది. తలలో పువ్వులు అవి మీరే పెట్టాలి. ముందు వెళ్ళి ఆ పని చూడండి. అమ్మమ్మా, నువ్వేం కంగారు పడకు, అన్నీ మేము చూసుకుంటాం కదా. ఏంటే మీరు చూసేది అద్దంలో మీ మొహాలు? ఎదురైతే నా మొహం. పెళ్ళంటే హడావుడి లేకపోతే ఎలా? మంగళ వాయిద్యాల కన్నా మనుషుల హడావుడి ఎక్కువ ఉంటే అది నిజమైన పెళ్లి. అప్పుడే అది పెళ్లిళ్ళు అవుతుంది. చాందిని, చాందిని, ఇట్రావే. ఎక్కడున్నావు? ఏంటి బామ్మ, ఏమైంది? దోసపాళ్ళలో నేను పెంచుకున్న కోడి పుంజు గుడ్డు పెట్టిందట, వెళ్ళి తీసుకురా. అలాగే. అదేంటి బామ్మ అలా చెప్పావు? లేకపోతే ఏమిటే? ఒక పక్క పెళ్లి కూతుర్ని ముస్తాబు చేయలేదని నేను కంగారు పడుతుంటే నువ్వేం కంగారు పడకమ్మమ్మా అని మీ అమ్మ చెప్తుంది. నువ్వొచ్చి ఏంటి బామ్మ అని నన్ను అడుగుతావు. అందరూ అడిగేవాళ్లే తప్ప పెళ్లి కూతుర్ని ముస్తాబు చేసేవాళ్ళెవరే? ఎవరో? బామ్మగారు, మీరు మౌనంగా ఒక 10 నిమిషాలుంటే ఈ ఇంట్లో ఎవ్వరూ తట్టుకోలేరు. ఈ హడావిడి చూడాలనే కదా. అయినా మీరు ఎక్కువ కంగారు పడకండి, సమయానికి అన్నీ అయిపోతాయని కాకమ్మ కబుర్లు నాకు చెప్పారంటే నాకు ఒళ్ళంతా కారం రాసుకున్నంత మండిపోతుంది. పెళ్లి కూతురు ముస్తాబయ్యి నా కళ్ళ ముందుకొచ్చే వరకు నేను ప్రశాంతంగా ఉండను, మిమ్మల్ని ఎవరిని ప్రశాంతంగా ఉండనివని అంతే. ముందు దాన్ని రెడీ చేసి తీసుకురండి, వెళ్ళండి. విన్నారు కదా వదిన గారు, మా అమ్మమ్మకి కోపం వచ్చిందంటే పరిస్థితి మరోలా ఉంటుంది. సరే, మనం వెళ్ళి తీసుకొద్దాం పదండి. అలాగే అమ్మా. నీలిమా, అమ్మ నీలిమా. నీలిమా, నీలిమా, వసే నీలిమా.